అమ్మా, నాకుంది ఒకే ఒక పెళ్ళం. పొరపాటుని ఇది చస్తే రెండో పెళ్లికి పిల్లనిచ్చేవాడు లేడు, ఖాళీగా ఉంటే అన్నం పెట్టేవాడు లేడు. పుచ్చుమొహందో చచ్చుమొహందో ప్రాణాలతో వదిలేండమ్మా. అవునమ్మా, ఆ చిట్టమ్మ కొట్టే దెబ్బలకి భయంతో వెళ్ళిపోదాం అనుకున్నాను కాని, లేదంటే మీ మాట మేమెందుకు కాదంటామమ్మా. భవిష్యత్ ఏంటో చెప్తే తప్ప భయం పోలేదన్నమాట. సర్లే, ఆ చిట్టమ్మ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. ఆ లతని వీల్ చైర్లో నుండి పైకి ఎలా లేపాలో మీరు చూసుకోండి. అలాగేనమ్మా, రేపు దీనికంటే పెద్ద ప్లానే వేస్తాను. ఆ లతను వీల్ చైర్ నుండి పైకి లేపుతాను, చూడండి. దాన్ని పైకి లేపడం ఏమిటో గాని, నీ దిక్కుమాలి ప్లానింగ్ కి మనం పైకి పోయేలా ఉన్నాం. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేయి. అలాగే, చూడండి, ఈసారి అత్తిలి ఆదిలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. వెరీ గుడ్. సాధ్యమైనంత త్వరగా లతని మీతో పాటు తీసుకుపోండి. పెళ్లి చేసి మొగుడితో తీసుకురండి. మీకివ్వాల్సిన డబ్బులు నేనిస్తాను. అలాగే తల్లి, మీరా మాత్రం ధైర్యం ఇచ్చారు, అంతే చాలు. పదవే, ఇది అక్కడ పెట్టి మిగిలిపోయిన మందు ఎదురు చూస్తుంది. ఒరే తమ్ముడు, అక్క, వీళ్ళు పారిపోతారేమో, ఓ కన్నేసుంచు. కన్నే కాదక్క, ఈ గన్ను కూడా వేసి ఉంచుతా. సార్ ముంబై వెళ్తే హ్యాపీగా ఓ వారం రోజులు ఏదైనా టూర్ వేద్దాం అనుకున్నారా? అవునరా, నేను కూడా మా ఆవిడ్ని కేరళ తీసుకెళ్దాం అనుకున్నాను రా. తీరా చూస్తే సార్ ముంబై లేకుండా తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు అది ఒకటే గొడవ అనుకో. సార్ రేపు వెళ్తామన్నారు కదరా, ఆయన వెళ్ళగానే వెళ్ళిపోవచ్చులే. సరేరా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరం కలిసే వెళ్దాం రా. బావా, వాళ్ళిద్దరు ఇంటెదురుగానే ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తావా? అవును, చిన్నప్పుడు ఎప్పుడైనా గోడ దూకేవా? చిచి, ఏట మాటలో. అయ్యో, గోడలు దూకేవా అంటే నా ఉద్దేశం అలా దూకేవని కాదు. అంటే అంటే ఏ జామకాయలు కోయడానికో, ఏ మామిడికాయలు కోయడానికో తోటలోకి దూకుతారు చూడు, ఆ ఉద్దేశంతో అడిగాను. ఆహా, అలాగా. చిన్నప్పుడు చింతకాయలు కోయటానికి చాలా గోడలు దూకాం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, లోపల చింతకాయ చెట్టు ఉందనుకో, దూకేద్దాం. అమ్మో, దూకితే అలా దొరికిపోతాం కదా. దొరికేలా దూకుతావా ఏంటి? మరి ఎలా దూకుతావా? రా చెప్తాను, దా. ఒకసారి రెండు చేతులు పైకెత్తు, చెప్తా. ఎంతమంది నా చేతులు కాదు, నీ చేతులు. ఎందుకు? అమ్మా తల్లి, అర్ధరాత్రి పూట, అది కూడా 6 బయట, నేను నిన్నేం చేస్తాను చెప్పు? అలా అని కాదు, అనుమానం వచ్చినప్పుడు అడగటంలో తప్పలేదు కదా. తప్పేం లేదు. నీ అనుమానానికి ఆన్సర్ తర్వాత చెప్తాను, ముందు నువ్వు రెండు చేతులు పైకెత్తు. నిన్ను పైకి ఎత్తి కాంపౌండ్ వాల్ మీద కూర్చోబెడుతున్నాను. ఏమక్కర్లేదు, నేనే ఎక్కగలను. నువ్వు ఇట్రా. బావా, సరే రా.
అరే ఎవరో దూకిన శబ్దం వచ్చిందిరా. అవునరా, నాకు కూడా వినిపించింది. అసలు ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తిరుగుతున్నారంట. వెళ్ళి చూద్దాం పదా. ఎవరో వస్తున్నారు. పద పద. అమ్మా, నానా, నానా, అమ్మా. వచ్చినావా తల్లి? ఆ తాళం తీయడానికి ఏర్పాట్లు చేసినావా? ఇదిగో మార్తాళాలు తెచ్చా నాన్న. ఎట్టో ప్రయత్నం చేస్తాను. వచ్చాయనుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే తల్లి, బేగిల్లా ఏర్పాట్లు చూడమ్మా. ఏమైంది? వచ్చిందా? రాలేదు. ఇంకోటి చూడు. ఏడు బావ వచ్చేసిందా? రాలేదు. సర్లే, ఇంకో తాళం ఉంది కదా, అది వస్తుందేమో చూడు. ఏడు బావ వచ్చేసిందా? రాలేదు చిట్టమ్మా. అచ్చో, ఈ తాళము పనిచేయట్లేదే. ఇప్పుడు తాళం ఎలా తీయాలి? ఒకటే మార్గం ఉంది. ఏడదే? తాళం పగలు కొట్టాలి. అచ్చ బాబోయ్, తాళం పగలు కొడితే సౌండ్ వస్తుంది. వస్తుంది, కానీ మీ అమ్మ నాన్నను విడిపించుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు కదా. ఇక తాళం పగలగొట్టక తప్పదంటావా? తప్పదు చిట్టమ్మా. మరి బాబీ మనుషులు వస్తే? వస్తే దాక్కుందాం. ఇంతకు మించి చేయగలిగింది ఏం లేదు. అలాగే. ఒక్క నిమిషం. అరే కుక్కేంట్రా నాన్ స్టాప్ గా అరుస్తుంది? బావా, కుక్క అరుస్తుంది. అవును చిట్టమ్మా, కుక్క సంగతే నేను మర్చిపోయాను. బావా, ఇప్పుడు కుక్క అరుపులకి బాబాయ్ మనుషులు వస్తే? మనుషులు వస్తే పర్లేదు, పొరపాటున కుక్కను వదిలితేనే అసలు ప్రాబ్లం. బాబా, నా కుక్కలంటే మహాభయం. అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలంట కదా. ఇంజెక్షన్ సంగతి తర్వాత, కుక్క వచ్చిందంటే వీరనారాయణ బాబాయ్కి దొరికిపోవడం ఖాయం. అవును బావా. అటువైపు వెళ్దాం. ఇంత కోపంగా అరుస్తుందంటే ఖచ్చితంగా లోపల కూడా వచ్చుంటాడు రా. అరే ఇంట్లోకి ఎవడొస్తాడరా? మన ఇద్దరం ఇక్కడ ఉండగా పైగా కుక్క అరుస్తుంది. ఎవడొస్తాడు ఇంట్లోకి? అవునే, కుక్క అరుపులకి అయ్యన్నారు బాబు చంపేస్తాడే. అది నిజమేనే. పొరపాటున గాని కుక్కను వదిలినారంటే మన కోసం వచ్చిన రవిచంద్ర సిట్టమ్మ దొరికిపోతారే. రేయ్ బాస్, ఎరా, కుక్క అంతలా అరుస్తుంటే ఇద్దరు దున్నపోతుల్లాగా ఇక్కడ నిలబడున్నారా? వెళ్ళి చూసావండి. అలాగే బాస్. ఒక్క నిమిషం. పొరపాటున దొంగలు ఎవరైనా వచ్చుంటే వాళ్ల చేతుల్లో వీళ్లకన్నా ప్రమాదం, వీళ్ల చేతుల్లో వాళ్లకన్నా ప్రమాదం. అలా జరగకూడదంటే
ఆ కుక్కని వదలడం ఒకటే దారి. ముందు దాన్ని వదిలేయండి. వచ్చిన వాళ్ల సంగతి అది చూసుకుంటుంది. దొంగలొస్తే మనల్ని ఏం చేస్తారమ్మా? చంపి పడేస్తాను వాళ్ళని. వీరనారాయణ, నీ సంగతి నాకు తెలుసురా. వాళ్ళని చంపేసి కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతావా? రేయ్, వాడలాగే అంటాడు. మీరా కుక్కని వదలండి. అలాగే మేడం. వదలండిరా. వీరనారాయణ, కుక్క అరుస్తూ అటువైపు పరిగెత్తిందంటే ఆ వచ్చిన వాళ్ళెవరూ అటువైపే ఉండుంటారు. పద. ఇప్పుడు ఏడ్చేద్దాం. అటు దాక్కుందాం పద. వీరనారాయణ, అటువైపు చీకట్లో ఎవరో ఉన్నారా? అందుకే అటువైపు చూసి అరుస్తోంది. సార్, అక్కడ ఎవరో ఆడమగా ఉన్నారు సార్. వెళ్ళి లాక్కురండి రా. అమ్మా చిట్టమ్మా, మీరేంటి ఇక్కడున్నారు? అసలు ఈ టైంలో ఇక్కడెందుకున్నారమ్మా? వస్తే వచ్చారు. ఇంట్లోకి రాకుండా ఈ స్టోర్ రూమ్ వైపు ఎందుకు వచ్చారు? దేవుడా, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? నేను చెప్పే సమాధానం బాబాయ్కి నచ్చకపోతే నా మీద అనుమానం వస్తుంది. అది కానీ జరిగితే ఈ స్టోర్ రూమ్ తలుపులు ఓపెన్స్ అవుతాడు. అలా చేస్తే మా అమ్మ నన్ను దగ్గర సామి. ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి దేవుడా. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, ఇక్కడ ఎవరో తినపడేసిన ప్లేట్ ఉంది సార్. అవును, ఇదెవరో తిన్న ప్లేటే. వచ్చి బాబోయ్, ఈ ప్లేట్ అనవసరంగా ఇక్కడ పడేసానే. వేరే చోట ఎక్కడైనా పడేసి ఉండాల్సిందే. ఇది ఏదో మధ్యాహ్నం తిన్నట్టుంది సార్. అంటే మనకు తెలియకుండా మన ఇంటికి ఎవరో వచ్చారు. రావడం కాదురా, ఇది మన ప్లేటే. మీ పని మనిషి ఎవరైనా తిని ఇక్కడ పెట్టుండొచ్చు సార్. ఈ కుక్కేంటి ఆ తలుపు వైపు చూసి అరుస్తోంది? పైగా కాలుతో గోకుతుంది. సార్, లోపల ఎవరో ఉండుంటారు సార్. వాసన పసిగట్టే అరుస్తుంది. వచ్చి బాబోయ్, ఈ కుక్క మమ్మల్ని పట్టించినట్టే మా అమ్మ నాన్నలు కూడా పట్టించేలా ఉంది. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళని కాపాడుకోవాలి. దేవుడు 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 దేవుడు, మా అమ్మ నాన్నల్ని నువ్వే కాపాడాలి స్వామి. తలుపులు ఓపెన్ చేయండి రా. సార్ సార్ సార్, నాకు తెలిసి అది మిమ్మల్ని చూసి అరుస్తున్నట్టుంది. అది ఎవరిని చూసి అరుస్తుందో ఇంకా సేపట్లో తేలిపోతుంది నాన్న. రేయ్, స్టోర్ రూమ్ తలుపులు తెరద్దాం రండ్రా. నువ్వే కోకులమ్మా, ఆ కుక్క దెబ్బకి మన సిట్టమ్మ రాజేంద్ర దొరికిపోనారే. పైగా తలుపులు కూడా తీస్తున్నారే. ఇప్పుడు ఏం చెయ్యాలి? రేయ్, తలుపులు తెరవండ్రా.
రూమ్లో ఎవరు లేరా? తలుపులు మూసేయండి. అమ్మయ్యా, మొత్తానికి అమ్మ నాన్న ఎక్కడో దాక్కున్నారు. నువ్వున్నా స్వామి, నువ్వున్నావు. అందుకే మా అమ్మ నాన్నల్ని పేరునారాయణ బాబాయ్ కంట పడకుండా కాపాడావు. చిట్టమ్మా, డోంట్ బి టెన్షన్. మీ అమ్మ నాన్న సేఫ్. ఇక్కడెవరు లేరంటమ్మా. మీ ఇద్దరు పదండి, లోపలికి వెళ్దాం. కోకిలమ్మా, బాగుందటే. అవునమ్మా, బయట వాళ్ల ముందు అడిగితే బాగోదని ఆగాను. అసలు ఈ టైంలో నువ్వు అబ్బాయి ఎందుకొచ్చారు? అది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. సరే, ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చారనుకుందాం. మరి గేట్లోంచి ఎందుకు రాలేదు? యాక్చువల్లీ మేము గేట్లో నుంచి వచ్చామండి. మరి గేట్లో నుంచి వస్తే మా అంచెలు మీకు కనిపించాలి కదా. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరూ పడుకున్నారు సార్. మేము వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు. సరే, ఓకే. మీరు చెప్పింది నిజం అనుకున్నా. మరి ఇంటి లోపలికి రాకుండా స్టోర్ రూమ్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే బాబాయ్, నా కుక్కలంటే భయము. మమ్మల్ని చూడగానే ఆ కుక్క బాబా నరిసింది. దాంతో నేను భయపడిపోయాను. ఆ తోచక ఆ ములకు పరిగెత్తాను. నా వెనకే మా బావ వచ్చేసాడు. ఆ లోపు మీరు కుక్కను వదిలేశారు. ఆ భయంతో మేము ఆ మూలను దాక్కున్నాం బాబాయ్. అదే జరిగింది. సరిపోయింది. మాకు ఫోన్ చేస్తుంటే మేమే బయటకు వచ్చేవాళ్ళం కదమ్మా. మేము ఫోన్ చేసాం మీకు. అసలు మీ ఫోనే కలవట్లేదు. ఓ, అలాగా. కరెక్టేలేమ్మా. నా బెడ్రూమ్లో నెట్వర్క్ సరిగ్గా ఉండదు. సర్లేమ్మా, ఇంత అర్ధరాత్రి పూట ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారంటే అది చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది. అసలు ఇంతకీ ఏంటా పని? నానమ్మా, ఈ రోజు నాకు ఒక పీడకల వచ్చింది. పీడకల? అవునానమ్మా, మీరా కోకిలమ్మ కుటుంబరాల కోసం ఎదుగుతున్నారంట. ఆ ప్రయాణాల్లో నీకు బాబాయ్కి యాక్సిడెంట్ అయ్యిందంట. ఆ యాక్సిడెంట్ లో బాబాయ్కి బాగా దెబ్బలు తగిలాయంట నానమ్మా. అంతేగా, మీ బాబాయ్కి ఏమీ అవ్వలేదుగా? మా వచ్చింది కలేగా. నిజంగా నాకేం అవ్వదులేమ్మా. చిట్టమ్మా, పీడకలనేవి సహజంగా వస్తాయమ్మా. వాటి గురించి భయపడుతూ మనం బ్రతకలేమమ్మా. మీరు చెప్పింది నిజమే సార్. నేను కూడా అదే చెప్పాను చిట్టమ్మకి. కాకపోతే చిట్టమ్మకి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ కదా. ఆ విషయం మీకు తెలుసు. మీకేదో ప్రమాదం జరిగినట్టు కలొచ్చేసరికి భయంతో వణికిపోయింది సార్. ముందు ఈ విషయం బాబాయికి చెప్పాల్సిందే. వెళ్దాం పదా అంది. అప్పటికి నేను రేపు ఉదయం చెప్పొచ్చు అన్నాను. కాదు కాదు, ఇప్పుడే చెప్పాలి అంది. దాంతో మీ ఇంటికి రాక తప్పలేదు. వచ్చాక కుక్క అరవడం, దాంతో మేము వెళ్ళా మూల దాక్కోవడం. ఈ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా సార్. చిట్టమ్మ భయం మాకు అర్థమైంది బాబు. అది భయం కాదమ్మా, మన మీద చిట్టెమ్మకున్న ప్రేమ. అంత ప్రేముండబట్టే మనకి కలలో కూడా ప్రమాదం జరగడం తను భరించలేకపోయింది. అందుకే అర్ధరాత్రిని కూడా చూడకుండా తన భర్తను తీసుకుని ఇక్కడి దాకా వచ్చింది. చిట్టమ్మా, నువ్వేం భయపడద్దమ్మా. మా కండగా ఆ దేవుడున్నాడు. మాకేమీ కాదు.